సో మరో ముఖ్యమైన వార్తాంశం, అంతర్జాతీయ వార్త చూసుకుంటే మనకి రోజు ట్రంప్ గురించి ఏదో ఒక వార్త అయితే వస్తుంది. ట్రంప్ గురించి వార్త అనగానే చాలామంది అమ్మో మళ్ళీ ఏం నిర్ణయం తీసుకున్నారో ఈయన అని చెప్పేసి అదొక భయాందోళన కలిగించేలాగా ఉంది. ఇక్కడ ట్రంప్కి సంబంధించిన వార్త చూద్దాం. ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్స్. బందీల రిలీజ్ పై హమాస్ కు డెడ్ లైన్, విడుదల చేయకపోతే నరకం చూపిస్తా, బెదిరింపులకు భయపడబోమన్న హమాస్. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు, అవి రెండు కలిసిపోవచ్చు. ఉక్రెయిన్ కు మేం చేస్తున్న సాయానికి ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తున్నాం. మా సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాం. ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం చేసుకోనున్నాం డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పాలి అనుకుంటే కనుక మరో ఇది హాట్ కామెంటే అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అని అయితే కనుక హెడ్లైన్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యాలో కలవచ్చు అన్నంత వరకు బాగానే ఉంది. అయితే కనుక బందీల రిలీజ్ పై కూడా హమాస్కి డెడ్ లైన్ విధించారు. ఒకవేళ విడుదల చేయకపోతే నరకం చూపిస్తా అని చెప్పేసి ఓపెన్గానే చెప్పేస్తున్నాడు. అలాగే హమాస్ అయితే కనుక మేము బెదిరింపులకు భయపడము అని చెప్పేసి హమాస్ కూడా అంతే ధీటుగా సమాధానం అయితే చెప్పింది. ఇక చూసుకుంటే కనుక అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య అయితే కనుక యుద్ధం ముగిసిపోయి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరొచ్చు. ఈ నేపథ్యంలో అంటే అవి రెండు కలిసిపోయే అవకాశం ఉంది కదా. సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి మేము చేసిన సాయం ఏదైతే ఉందో ఆ సాయానికి మేము ప్రతిఫలం ఆశిస్తున్నాము. ఆ సాయం ఏమడుగుతున్నాడు ట్రంప్ తెలుసా అండి? ఖనిజాలంట. సో ఆ దేశం నుంచి అరుదైన ఖనిజాలను ఆశిస్తున్నాము అని చెప్పేసి ఇంత ఓపెన్గా చెప్తున్నాడు ట్రంప్. అందులోనూ అది కాకుండా ఆ దేశంతో $500 బిలియన్ ఒప్పందం కూడా చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ప్రపంచ దేశాలు దీన్ని ఎంతవరకు అంగీకరిస్తాయి? సో సాయం చేశారు, బాగుంది. సాయం చేసిన దానికి ప్రతిఫలంగా అరుదైన ఖనిజాలను అయితే ఆశిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. అలాగే హమాస్కి అయితే కనుక ఒక రకంగా గట్టి వార్నింగే ఇచ్చారు. ఎవరైతే బందీలు ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి హమాస్కి డెడ్ లైన్ పెట్టారు. ఒకవేళ రిలీజ్ చేయకపోతే కనుక నరకం చూపిస్తా అని చెప్పేసి చెప్పారు. దీనికి ధీటుగా హమాస్ కూడా మేము బెదిరింపులకు భయపడబోము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని హమాస్ ఎలా తీసుకుంటుంది అంటే అంత ధీటుగా సమాధానం చెప్పినందుకు అంతే ధీటుగా సమాధానం చెప్పింది కాబట్టి హమాస్ దీన్ని ఎలా తీసుకోనుంది? అలాగే హమాస్ చెప్పిన అంటే మేము బెదిరింపులకు భయపడిపోము అని చెప్పింది కదా, దీన్ని ట్రంప్ ఏ విధంగా తీసుకొని ఉన్నాడు అన్నది, దీనిపైన ప్రపంచ దేశాలు సో ఎలా స్పందిస్తాయి అన్నది వేచి చూడాలి.